హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు నేను మీకు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి కొద్దిగా టిప్స్ అండ్ హౌ టు ఇంప్రూవ్ స్పర్మ్ కౌంట్కి అండ్ ఫర్టిలిటీకి ఎలా బూస్ట్ చేసుకోవాలి దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, ఈ సమస్య, సంతానలేమి సమస్య జెంట్స్లో అంటే హస్బెండ్ ఫ్యాక్టర్లో ఆల్మోస్ట్ 50% అయిపోయింది. Half of all the reasons of infertility is because of husband factor. So ఇది evaluate చేసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, సెమెన్ అనాలిసిస్ టెస్ట్. సో నార్మల్లీ ఒక సంవత్సరం వరకు విదౌట్ ఎనీ కాంట్రసెప్టివ్ మెజర్ హస్బెండ్ వైఫ్ భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేకపోతే అప్పుడు ఒక ఇద్దరు కపుల్ కలిసి ఫర్టిలిటీ సెంటర్ విజిట్ అవ్వాలి. అండ్ అప్పుడు డాక్టర్ దగ్గర హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక సింపుల్ టెస్ట్ రాస్తారు, సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యంది పరీక్ష. వీర్యం క్వాంటిటీ ఎంత ఉంది, దాంట్లో pH ఎంత ఉంది, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా, లిక్విఫాక్షన్ టైం, మళ్ళీ కణాలు కౌంట్ ఎలా ఉంది, కాన్సన్ట్రేషన్ అంటారు, టోటల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్, మళ్ళీ దాని స్పర్మ్ది రకం బాగుందా లేదా, స్పర్మ్ కదులుతున్నాయా లేదా సరిగా, ఫార్వర్డ్ మూవింగ్ ఉన్నాయా, ఇమ్మొబైల్ ఉన్నాయా, లైవ్ ఉన్నాయా, డెడ్ ఉన్నాయా, ఇవన్నీ పరీక్ష ఉంటుంది. అన్నీ సేమ్ రిపోర్ట్లో వచ్చేస్తారు. సో ఇది సింపుల్ టెస్ట్, ఒక జస్ట్ యావరేజ్ ఎస్టిమేట్ ఉంటుంది అది ఫర్టిలిటీది. అది ఇట్స్ నాట్ లైక్ అ బ్లడ్ టెస్ట్, చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి దాంట్లో. సో ఇది ఆల్వేస్ ఒక WHO స్టాండర్డైజ్డ్ ల్యాబొరేటరీలో చేయించుకుంటే అప్పుడు ఒక ట్రైన్డ్ ఆండ్రాలజిస్ట్, సర్టిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ఒక మంచి అపారటస్ మీద చెక్ చేస్తేనే ఆ రిపోర్ట్కి సీరియస్గా నమ్మొచ్చు. చాలా ఎర్రర్స్ ఉంటాయి చిన్న ల్యాబొరేటరీస్లో. ఒక్కొక్కసారి తక్కువ కౌంట్ రాస్తారు, ఒక్కొక్కసారి ఎక్కువ కౌంట్ రాస్తారు. సో 2 monthsలో డిఫరెంట్ రిపోర్ట్స్, సేమ్ ల్యాబొరేటరీ, ఇవన్నీ కన్ఫ్యూజ్ చేస్తాయి. పేషెంట్స్ చాలా స్ట్రెస్లో ఉంటారు ఈ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్కి బట్టి. సో అందుకే ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీలో చేయించుకోవాలి, ప్రిఫరబ్లీ ఒక IVF ల్యాబ్లో. మళ్ళీ ఇప్పుడు చాలా పేషెంట్స్ బాధపడతారు, స్పర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ వచ్చింది, ఆర్ స్పర్మ్ది మొటిలిటీ తక్కువ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎలా బూస్ట్ చేసుకోవాలి, ఏ మెజర్స్ తోటి ఈ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతాయని అడుగుతారు. సో దాని గురించి ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఫస్ట్ థింగ్ ఇస్ హీట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. వేడి టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాకుండా. హీట్ ఎలా ఎక్స్పోజ్ అవుతారంటే వేడి నీళ్ళతోటి స్నానం, లేకపోతే జిమ్ తర్వాత స్టీమ్ అండ్ సానా, సిట్టింగ్ లాంగ్ టైమ్ ఇన్ ద స్టీమ్, లాంగ్ టైమ్ సానాలో, అది అంతా టెస్టిక్యులర్ హీట్ ఎక్స్పోజర్ ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వడానికి బాడీ టెంపరేచర్కి -2 degrees అంటే ఆల్మోస్ట్ 35-34 degrees సెల్సియస్కి స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది స్క్రోటల్ శాక్లో. హీట్కి ఎక్స్పోజ్ అవుతే ఆ టెంపరేచర్ విల్ రైజ్ టు 37-38 ఆల్సో. సేమ్ ప్రిన్సిపల్ చాలా ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో కూడా బికాజ్ ఆఫ్ ద ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్, అది స్క్రోటమ్కి లోకలైజ్డ్ హీట్ తాకి మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ కౌంట్స్ తక్కువ అవ్వచ్చు. సో హీట్ ఎక్స్పోజర్ షుడ్ బి ప్రివెంటెడ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ డయట్లో యూజువలీ వీ విల్ అడ్వైజ్ ఎగ్స్, మీట్, ఫిష్ నాన్ వెజిటేరియన్స్లో. వెజిటేరియన్ పేషెంట్స్లో బేసిక్లీ ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు అంటారు. దెన్ అదర్ దెన్ దట్ యాపిల్స్, పామాగ్రనేట్ అండ్ బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీ, కీవీ, మల్బెర్రీ. ఈ ఫ్రూట్స్ తింటే దేర్ ఈజ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ C. సో ఇదంతా ఇట్ హ్యాస్ అ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆన్ ద స్పర్మ్ ప్రొడక్షన్. ఇంకొక కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇప్పుడు పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం అట్లీస్ట్ 3 months. వన్ ఈజ్ వైటమిన్ D సప్లిమెంట్స్. సో వైటమిన్ D ఐదర్ సన్లైట్ ఎక్స్పోజర్ అవుతే యూ క్యాన్ బూస్ట్ ద వైటమిన్ D, అది డైరెక్ట్లీ లింక్ టు టెస్టాస్ట్రాన్ అండ్ ఫర్టిలిటీ. సెకండ్ ఈజ్ ద D-aspartate సప్లిమెంట్స్, DAA. సో ఈ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మసీ. సో ఈ సప్లిమెంట్స్, డైటరీ సప్లిమెంట్స్ వాడితే అమైనో యాసిడ్స్, ఈ వైటమిన్ D, దిస్ ఆల్ హెల్ప్స్ టు బూస్ట్ ద ఫర్టిలిటీ. వైటమిన్ E అండ్ C. సో మీ డాక్టర్కి కన్సల్ట్ అవుతే దే విల్ బీ గివింగ్. ఇదంతా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఇన్ అంటే మైల్డ్ టు మోడరేట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్లో యూజువలీ ఇది బెనిఫిట్ చూపిస్తుంది. చాలా సివియర్ బిలో 5 million స్పర్మ్ కౌంట్ ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్
ఆర్ ఏదైనా వేరే రీజన్ అంటే దానికి సెకండరీ రీజన్ ఇన్ఫెక్షన్ లాగా అలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ ఆ రీజన్ ట్రీట్ చేసుకోవాలి. దట్ ఫ్యాక్టర్ షుడ్ బి ట్రీటెడ్ ఫస్ట్ రాదర్ దాన్ ఈ అన్ని మెడికల్ అండ్ డైటరీ. సో లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంట్ అంటే కెమికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రూట్ పర్చేస్ చేసినప్పుడు ఇట్ క్యాన్ బి కోటెడ్ విత్ సమ్ పెస్టిసైడ్స్, ఆర్ కొన్ని పేషెంట్స్ పెయింట్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి దే క్యాన్ బి ఎక్స్పోజ్ టు కెమికల్. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి, వెల్డింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి దే క్యాన్ హ్యావ్ ద ఎన్వైరన్మెంటల్ టాక్సిన్ ఎక్స్పోజర్. సో ఇది మళ్ళీ కొన్ని పేషెంట్స్ ఆక్యుపేషన్ హాస్పిటల్లో దే విల్ బి ఎక్స్పోజ్ టు సమ్ రేడియేషన్ ఎక్స్పోజర్. సో రేడియేషన్ ఎక్స్పోజర్ ఈజ్ అ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసుకోవాలి. హీట్ ఎక్స్పోజర్ అండ్ ఇంపార్టెంట్ కమ్స్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు బూస్ట్ టెస్టాస్ట్రాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీలో, సెక్షువల్ పర్ఫార్మెన్స్లో కూడా. బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి టెస్టాస్ట్రాన్ ఈజ్ ఇంపార్టెంట్. మెమరీకి టెస్టాస్ట్రాన్ ఈజ్ ఇంపార్టెంట్. సో టెస్టాస్ట్రాన్ మెజారిటీ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ టెస్టిస్. సో ఈ టెస్టాస్ట్రాన్ ప్రొడ్యూస్ చేయాలంటే యూ క్యాన్ హెల్ప్ బూస్ట్ ఇట్ బై ఎక్సర్సైజింగ్. సో డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes జాగింగ్ ఆర్ ట్రెడ్మిల్ ఆర్ కార్డియో ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకుంటే దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ బూస్టింగ్ ఫర్టిలిటీ. ఓవర్ వెయిట్ పేషెంట్స్లో వెయిట్ లాస్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ఫర్టిలిటీ. మళ్ళీ షుగర్ పేషెంట్స్ అంటే కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ డిజార్డర్స్, బాడీలో ఏమైనా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అవన్నీ ఉంటే మెడికల్ కారణంకి ఒక ఫిజిషియన్ దగ్గరికి చెక్ చేయించుకోవాలి. ఆర్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్. సో ఆ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసుకోవాలి. సో ఫస్ట్ విజిట్లో మీరు డాక్టర్ దగ్గర చూపించవచ్చు టైంలో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోలాక్టిన్, FSH, LH, టెస్టాస్ట్రాన్. సో ఈ హార్మోన్స్ లెవెల్స్ ఏమైనా పైకి ఆర్ కింద ఉన్నప్పుడు దే విల్ బి ప్రిస్క్రైబింగ్ యూ ఫస్ట్ దానికి ట్రీట్మెంట్. సెకండరీ ఫ్యాక్టర్స్ మళ్ళీ కొన్ని పేషెంట్స్లో క్రానిక్ ఇల్నెస్ ఉంటుంది, వెయిట్ సరిగా పెరగదు, యాపటైట్ అంటే ఫుడ్ తినబుద్ధి కాదు. అలాంటి పేషెంట్స్లో సరిగా స్క్రీన్ చేసుకోవాలి ఫిజిషియన్ దగ్గరికి, గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి. కొన్నిసార్లు స్కానింగ్ రాసేస్తారు, కొన్ని స్పెషలైజ్డ్ బ్లడ్ టెస్ట్ ఇస్తారు. సో ఫస్ట్ ఆ ప్రాబ్లం ట్రీట్ చేసుకున్న తర్వాత వీ కెన్ అడ్రస్ ఆటోమేటిక్లీ దెర్ విల్ బీ ఇంప్రూవ్మెంట్ అది ఆ సెకండరీ కాజ్ ట్రీట్ చేస్తే. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ జనరల్ డయట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇఫ్ యూ ఇంక్లూడ్ దట్ ఈస్ ఆల్సో ఎక్సలెంట్. సో డయట్, ఎక్సర్సైజ్, మళ్ళీ స్లీప్ 8 hours స్లీప్ ఉండాలి. టూ ఎక్సెసివ్ స్లీప్ ఈజ్ ఆల్సో ప్రాబ్లం. చాలా తక్కువ స్లీప్ ఉంటే కూడా ప్రాబ్లం. స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసికలీ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్, యాంగ్జైటీ ప్రాబ్లం ఉంటే కూడా ఒక కౌన్సిలర్కి విజిట్ అవ్వాలి, ఆర్ టు MD సైకాట్రిస్ట్ ఆర్ సైకలాజిస్ట్. ఈ డాక్టర్స్ దే విల్ కౌన్సెల్ ఫర్ స్ట్రెస్ రిడక్షన్. ఎందుకంటే స్ట్రెస్ వల్ల వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వచ్చు. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్కి ఫస్ట్ వాట్ ఈస్ ద రీజన్, ఫైనాన్షియల్ రీజన్ ఉందా, ఆర్ ఫిజికల్ రీజన్, ఆర్ ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేసుకోవడానికి చూడాలి. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో